ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన వారే వారి మాటలు ఒక 4 రోజుల నుంచి ఎక్కడ చూసినా వారి మాటలే వినిపిస్తున్నాయి. హిందువులు బౌ బుద్ధుల్ని తరిమి కొట్టి, హింసించి చంపేస్తే సగం మంది చనిపోయారు. మిగతా వారు చైనాకి, కంబోడియాకి పారిపోయారని సాక్షాత్తు పూరి జగన్నాథ్ తన పాడ్‌కాస్ట్‌లో చర్చించడం. వీటి అన్నిటి వెనకాల దేశ నాశనం, దేశ విభజన ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఏదైనా మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ ఉండాలి కదా. వాట్ దలై లామా స్పీక్స్ అబౌట్ ఇండియా. What Dalai Lama speaks about India. When Dalai Lama explained why he was rather die in India than China. Through you, genuine love. I told the former Indian, correct, మీరు తర్వాత చూడండి, Manmohan ఆయన చెప్తాడు, భారత్ నన్ను మిగిలిన బౌద్ధుల్ని ఎంతో బాగా చూసుకోబట్టే మేము ఇంకా ఉన్నామని. ఇప్పుడు బౌద్ధం అనేది పుట్టి పోయింది. ఎందుకు పుట్టింది? ఒక క్షత్రియ వంశంలో పుట్టినవాడు సిద్ధార్థుడు. తర్వాత ఆయనకి ఏదో మూడు వచ్చింది, ఆయన సొంతంగా ఏదో స్థాపించాడు. దానివల్ల ఒక ఫైటింగ్ స్పిరిట్ పోయి, మీకు ప్లేస్ చెప్తాను, నలంద. మొన్న మధ్య యూనివర్సిటీ స్టార్ట్ చేశారు, 800 ఏళ్ళ తర్వాత, మేబీ మోర్ దాన్. వాడి పేరేమిటి తగలబెట్టాడే? బక్తియార్ ఖిల్జీ. బక్తియార్ ఖిల్జీ. దరిద్రం అంటే వాడి పేరు మీద స్టేషన్ ఉంది. మన దరిద్రం అలాంటి చాలా స్టేషన్లు ఉన్నాయి, చాలా ఊళ్ళు ఉన్నాయి. ఎవడైతే దేశ నాశనాన్ని కోరుకున్నాడు, ఈ బక్తియార్ ఖిల్జీ అనేవాడు ఒక 17-18 మందితో వచ్చాడు. అక్కడ 10,000 మంది బౌద్ధ స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడైనా మీ ఇల్లు తగలబెట్టడానికి ఎవరైనా వస్తే, మీ ఆడవాళ్ళ మీదకి అటాక్ చేయడానికి ఎవరైనా వస్తే, సహజంగా ఏ కామన్ మ్యాన్ అయినా ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ కదా, ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒకటి వాడతాడు. ఇప్పుడు ఈ క్యాము స్టిక్, ఇంకోటి ఏదో ఒకటి వైరు, ఏదైనా. కానీ వీళ్ళు ఏమీ చేయకుండా బుద్ధం శరణం గచ్చామి అని లోపల కూర్చున్నారు 10,000 మంది. పుచ్చకాయలు కోయడం చూసావు కదా, అలా తలకాయలన్నీ కోసి ఆ లైబ్రరీ తగలబెట్టి వెళ్ళిపోయాడు. అది 6 నెలలు తగలబడిందంట. కాబట్టే మహాభారతంలో చెప్పారు, ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. నువ్వెవరిని చంపక్కర్లే, ఎవరినో కొట్టక్కర్లే, నువ్వు స్ట్రాంగ్గా ఉండని చెప్పారు. కానీ ఆపద వచ్చినప్పుడు పారిపోతే అది ఈ దేశానికి ఒప్పదు, ఈ ధర్మానికి ఒప్పదు. ఇప్పుడు పూరి జగన్నాథ్ మంచి సినిమాలు తీస్తాడు, కొన్ని సినిమాలు బాగున్నాయి, నాకు అందులో టెంపర్ చాలా ఇష్టం. ఆ లాస్ట్లో అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా వేరే సినిమాలన్నీ నాకు తెలీదు, ఆ టెంపర్ అయితే బాగుంటుంది. ఇంకోటి కూడా ఐ థింక్ పోకిరి, ఇట్స్ ఓకే. కానీ ఇది పైసా వసూల్లో ప్యాట్రియాటిజం గురించి చాలా బాగా చెప్తాడు. దేశభక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తుంది. సో అతను కమర్షియల్ యాంగిల్ వాట్ ఎవర్ ఇట్. కానీ అతను దేశ వ్యతిరేకంగా ఓ పదం వాడాడు అక్కడ, మాదాక్షోద్, నన్ను తిట్టనివ్వండి అని. నువ్వే ఆ పదానికి సూటబుల్. పూరి జగన్నాథ్, నువ్వే ఆ పదానికి సూటబుల్. ముత్యాలమ్మ గుడిని ఎవరు తన్నాడో కొంచెం స్పందించు, పాత బస్తీకి వెళ్ళి నీ ఉపన్యాసం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇత్తడా? ప్రతి ఓడు హిందువులనే అంటాడు, ఎందుకంటే తండ్రు కాబట్టి. ఓ జోక్ చెప్తే మీకు బాగా పట్టుకుంటారు. ఏం సినిమా? బిజినెస్ మ్యాన్ సినిమా, 2012. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను చింతల్లో బయలుదేరి సికింద్రాబాద్లో రైలు ఎక్కి విశాఖపట్నం వెళ్ళాను. నా బాగా గుర్తు, ఆ సినిమా విడుదలైన కొత్త. నేను విశాఖపట్నంలో దిగి ఒకరింటికి వెళ్ళే టైంకి
నడుస్తుంది, దాని మీద చర్చ. ఇతన్ని అడిగారు, సార్ కొందరు విహెచ్పి కార్యకర్తలు మీ సినిమాలో కొన్ని డైలాగ్స్ మీద హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ పూరి జగన్నాథ్ అన్నాడు, అసలు ఈ మనోభావాలు అనేవాడు ఎవడు కనిపెట్టాడు, వాడి పీక పిసికేయాలి అన్నాడు. ఇదే పూరి జగన్నాథ్ ఒక 6 నెలల తర్వాత కెమెరామ్యాన్ గంగతో రాంబాబు తీశాడు. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఒక 32 పాయింట్లు ఏమో అబ్జెక్ట్ చేశారు ఆ సినిమాలో. ఇతను వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. అందుకని ఇతను రెస్పాండ్ అవ్వడానికి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అక్కడ మనోభావాలు ఒకటే గాయపడలేదు, అతని కారు అద్దాలు గాయపడ్డాయి, థియేటర్లో గాయపడ్డాయి, అతని ఇంటి కిటికీ అద్దాలు గాయపడ్డాయి, షోస్ కూడా ఆపేశారు. అదే ఇలా ఇన్ని గాయపడితే అప్పుడు గాయన పడ్డాడు. అప్పుడే నేను ఒక డైలాగ్ అన్నా. ఇది ఎక్కడ చెప్పాను ఈ డైలాగ్ అంటే నిర్మల్లో చెప్పాను. నిర్మల్లో ఎక్కడ చెప్పాను, ఎక్కడైతే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తా అన్నాడే విశాల హృదయంతో, అదే గ్రౌండ్లో నేను ఈ టాపిక్ చెప్పి, గాయపడవలసినవి గాయపడితేనే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. పూరి జగన్నాథ్ సెట్ అయ్యాడా లేదా? ఎవడైనా సెట్ అవుతాడు. దండం దశగుణం భవేది. నేను దీని స్టేటస్ పెట్టా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అని. వాడు ఒక గొర్రె ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. సో అతనికి ఇవ్వాల్సింది ఇచ్చామనుకోండి. మీరు ఓవరాల్గా చూడండి. వాడెవడో మొన్న వాడి పేరు తెలీదు, నీకు పెట్టాను, వాడి నెంబర్ పట్టుకో అని. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మాట్లాడతారు. దేశాన్ని కలిపి ఉంచుదాం, కొన్నాళ్ళే ఇక్కడ ఉంటాం, మన పూర్వీకులది లక్షల మంది చంపేశారు ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు, మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, సెకులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మందిని చంపేసి కోట్ల ధనాన్ని ఎత్తుకెళ్ళారు. ఇవేమీ లేవు, విడగొడదాం చెడగొడదాం. ఈ సూడో ఫెలోస్, ఈ కంత్రిగాళ్ళు, పేడి బ్యాచ్ గాళ్ళు ఉత్తరాదోళ్ళు దక్షిణాదోళ్ళ మీద పెత్తనం అంటుంటాడు. ఈ మార్వాడి దగ్గర కొనకూడదు అంటుంటాడు. మరి ఉమ్ము వచ్చా పోస్తే బాగుంటుందారా టేస్టీగా? మాట్లాడు. పూరి జగన్నాథ్ ఆహారంలో వచ్చా ఉమ్ము గడుపుతున్నారు, దాని గురించి తినాలో వద్దో మాట్లాడతాడేమో నేను అడుగుతున్నా. ముత్యాలమ్మ గుడిని ఎవడ తన్నాడు, అలా తనడం తప్పు, అతను ఖండిస్తాడని నేను ఆశిస్తున్నా. అవుద్దంటారా? వీడియో చూసినా కూడా స్పందించడం. నేను చెప్తున్నా చూసుకో. ఇదంతా ఎర్ర బ్యాచ్, ఏలి బ్యాచ్. ఒక్క హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఎప్పుడు ఈ ఎర్ర బ్యాచ్లో ఉండి ఈ దేశ ధర్మాల మీద ఎక్కువ విషం కక్కే ఒక స్త్రీ నిన్న దీపావళి ఫోటో పెట్టింది, దీపాలు అట్టుకుని. దాన్ని ఫేస్బుక్లో పెట్టి, అరే రే అక్కని ఎన్ని మాట్లాడినాం అని పెట్టాడు ఎవరో. భలే పెట్టాడు, భలే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకున్నాను అనుకో, చెప్తున్నా. అరే రే అక్కని ఎన్ని మాట్లాడినాం, దీపాలు అట్టుకొచ్చింది అని. సో ఒకటేనమ్మా, అన్నిటికీ సమాధానం ఏమిటంటే, నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం గోవర్ధన పూజ జరిగింది. జరిగితే పాపం ఆడోళ్ళు అక్కడ హిందువులు మమ్మల్ని జరుపుకొనివ్వడంలే, అదంతా కాలుతో తన్నేశారు, ఇక్కడ ఏం చేసుకోవద్దు అంటున్నారు అని పాపం ఏడుస్తూ చెప్పింది ఆ తల్లి. ఇంకో చోట మహారాష్ట్రలో దీపాలు పెడుతుంటే వీడియో కూడా వచ్చింది. దీపావళి ముందు రోజే నై చెలేగా అని వాడు అరుస్తున్నాడు, దీపాలు ఏం పెట్టకూడదు అంటే. అది పాపాల మతాలు కదా అవి, ప్రపంచానికి శాపాలు కదా మతాలు. అలా దీపాలు వెలుగు నచ్చదు కదమ్మా. రాక్షసుడు అంటే అసురుడు, అసురుడు అంటే చీకటిని ఇష్టపడతారు. నిశాచర, నిశ అంటే చీకటి, వాళ్ళకి చీకటి ఇష్టం, వెలుగు నచ్చదు కదమ్మా. మనమేమో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఇది కదా మన కాన్సెప్టు. వాళ్ళకేమో చీకటే, వెడగొట్టు, చెరగొట్టు, పడగొట్టు, కూలగొట్టు. కాబట్టి చెక్ చేయి. మన బృహదీశ్వరాలయం వయసు ఎంత?
నెట్ల కొట్టండి. తాజ్మహల్ వయసు ఎంత కొట్టండి. హ? వాళ్ళు కట్టడం అనే కాన్సెప్టే లేదమ్మా, కూలగొట్టడం అనే కాన్సెప్టే. సో కాబట్టి దీపాలను పడగొడతారు, దీపాలను చెడగొడతారు. ఇలాంటి బ్యాచ్ పెరిగింది కదా. ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఇంకో చోట, ఇది మూడో సంగతి, గోవర్ధన అన్నంతో ఇలాగా అన్నం రాసిపోసి ఒక గోవర్ధన్ షేప్ చేసి ఆ అన్నంలోనే చిన్న చిన్న ఆవు బొమ్మలు, స్వీట్స్, దాని మీద కృష్ణుడు, అలా చేస్తారు. అన్నకూట మహోత్సవం అంటారు. ఓకే.